మత్స్యకారుల జీవితాలు, వలస బ్రతుకుల యథార్థ ఘటన. ఉత్తరాంధ్ర అంటే ముందుగా గుర్తుకు వచ్చేది మత్స్యకారులు గంగమ్మ తల్లినే నమ్ముకొని ఆచార సాంప్రదాయాలు, అమాయకత్వం, అందమైన తీర ప్రాంతంలో గుడిసెలలో నివాసం, ఆస్తులపై మమకారం లేని జీవన విధానం. రోజు సముద్రంలోనికి వేటకు వెళ్లే మత్స్యకారులు భర్త, పిల్లలు క్షేమంగా తిరిగి వస్తారా అని తీరంలో ఇసుక దిబ్బలపై కూర్చొని దిగాలుగా ఎదురుచూసే మత్స్యకార మహిళలు. ఉత్తరాంధ్ర మత్స్యకారుల జీవనంలో తుఫానులు, ప్రమాదాలు సర్వసాధారణం. తుఫానులు ఒక పక్క, ఫార్మా వ్యర్థాలు సముద్రంలో కలవటం ఒక పక్క, సరైన జెట్టీలు లేక వేట సాగక, పూట గడవక, పొట్ట చేత పట్టుకుని భార్యా పిల్లలను వదిలి వేల కిలోమీటర్ల అవతల గుజరాత్కు వలస వెళ్లిపోతున్న మత్స్యకారులందరూ. ఎక్కడికి వెళ్లినా ఈ మత్స్యకారులకు కష్టాలే తప్ప సుఖం ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. అక్కడ కష్టం వచ్చినా పట్టించుకునే నాదుడు ఉండడు. ప్రమాదంలో చనిపోతే కడసారి చూపు కూడా నోచుకొని కుటుంబ సభ్యులు తలకొరివి పెట్టే దిక్కులేక మున్సిపాలిటీ వాళ్లచే దహన సంస్కారాలు, ఇలాంటి దుర్భర జీవితం అనుభవిస్తున్న ఈ మత్స్యకారుల జీవితాలలో పెను ప్రమాదం వచ్చి పడింది. ఎన్నడూ లేని విధంగా గుజరాత్ వీరావల్ నుంచి బోట్లలో వేటకు వెళ్లిన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 20 మంది మత్స్యకారులను పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది సరిహద్దులు దాటి వచ్చారని అన్యాయంగా నవంబర్ 20, 2018న నడి సముద్రంలో అరెస్టు చేసి వారిని పాకిస్తాన్లోని కరాచీ జైలుకు పంపించేశారు. అక్కడ మొదలయ్యాయి ఉత్తరాంధ్ర మత్స్యకారుల అసలైన కష్టాలు. గుజరాత్ వీరావల్లో వేల మంది ఉత్తరాంధ్ర మత్స్యకారులు వలసలు వెళ్లి ఉంటే ఈ వేల మందిలో అరెస్టైన 20 మంది ఎవరో తెలియక మొత్తం వలస మత్స్యకార కుటుంబాల ఏడుపులు, ఆక్రందనలతో ఉత్తరాంధ్ర మత్స్యకార గ్రామాలు హోరెత్తిపోయాయి. ఎవరిని అదుపులోనికి తీసుకుని అరెస్టు చేశారో సరైన సమాచారం పాకిస్తాన్ ప్రభుత్వం భారత్కు ఇవ్వలేదు. దానివల్ల ఉత్తరాంధ్రలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చివరకు సమాచారం తెలిసినా ఏమీ చెయ్యలేని పరిస్థితి. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసినా ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. శ్రీకాకుళం జిల్లాలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర జరుగుతుంది. ఆ సమయంలో ఈ బాధిత కుటుంబ సభ్యులు జగన్ గారిని కలవటం జరిగింది. జగన్ గారు వారికి హామీ ఇస్తూ ఈ బాధ్యతను రాజ్యసభ సభ్యులు ఎంపీ విజయసాయిరెడ్డి గారికి అప్పగించారు. సామాజిక ఉద్యమకారుడు, మత్స్యకార నాయకుడు వాసుపల్లి జానకిరాం నాయకత్వంలో విశాఖపట్నంలో ఎంపీ విజయసాయిరెడ్డి గారిని బాధిత కుటుంబాలు కలవటం జరిగింది. ఎంపీ విజయసాయిరెడ్డికి అరెస్టైన మత్స్యకారుల పూర్తి సమాచారాన్ని జానకిరాం అందించి కేంద్ర ప్రభుత్వం ద్వారా పాక్ జైల్లో ఉన్న మత్స్యకారుల విడుదలకు కృషి చెయ్యాలని కోరారు. ఈ ప్రయత్నంలో పాకిస్తాన్ వెళ్లటానికైనా సిద్ధమని బాధిత మత్స్యకార మహిళలకు హామీ ఇచ్చి ధైర్యం చెప్పాడు జానకిరాం. అప్పుడు మొదలైన ప్రయత్నం సంవత్సరం దాటినా ఎటువంటి పరిష్కారం కలగలేదు. వైఎస్ జగన్ నాయకత్వంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి వీరి విడుదల ఒక ఛాలెంజ్ లా మారింది. సీఎం జగన్ సహాయంతో విజయసాయిరెడ్డి గారి ద్వారా జానకిరాం ప్రయత్నాలు ముమ్మరం చేసిన సమయంలో గోరుచుట్టుపై రోకలిపోటుల వైజాగ్ ఫిషింగ్ హార్బర్ నుంచి సెప్టెంబర్ 10, 2019న 9 మంది మత్స్యకారులతో వేటకు బయలుదేరిన అమృత ఫిషింగ్ బోటును విజయనగరం జిల్లా తిప్పల వలసకు చెందిన మత్స్యకారులను బంగ్లాదేశ్ జాతీయ సంపదైన హల్సా పులస చేపలను అక్రమంగా వేట సాగిస్తున్నారని, వీటి కోసం బంగ్లా జలాల్లోనికి ప్రవేశించారని బోటుతో సహా అదుపులోనికి తీసుకుని మత్స్యకారులను బంగ్లాదేశ్లోని బాగేర్హట్ జైల్లో 55 మంది కలకత్తాకు చెందిన మత్స్యకారులతో సహా అరెస్టు చేసింది. మొదటి ప్రయత్నంగా మంత్రి అవంతి శ్రీనివాస్,
విశాఖ ఎంపీ ఎంబీబీ సత్యనారాయణ గారి ద్వారా చివరకు సెంట్రల్ హోమ్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని కూడా కలిసి పరిస్థితిని వివరించడం జరిగింది. ప్రయత్నాలు సాగుతున్నాయి కానీ ఆశించిన ఫలితం కనిపించలేదు. మత్స్యకారులను విడుదల చేయించాలని చేస్తున్న ప్రయత్నాలకు రోజురోజుకు ఢిల్లీలో దారులు జానకిరాంకు మూసుకుపోతున్నాయి. జానకిరాం గారు ఢాకాలోని భారత రాయబార కార్యాలయానికి వెళ్లి ఆ అధికారుల సహకారంతో బైగర్హాట్ జైల్లో ఉన్నటువంటి మత్స్యకారులను కలుసుకోవటం జరిగింది. అక్కడ వారి తరపున అడ్వకేట్ను నియమించి కోర్టులో వారి సమస్య గురించి వాదించేలా చేసి వారంలోగానే భారత్ చేరుకున్నారు జానకిరాం గారు. ఈ విధంగా జానకిరాం గారు చేసిన తొలి ప్రయత్నం ఫలించటంతో పాకిస్తాన్ నుంచి మత్స్యకారులు విడుదలవుతున్నట్లుగా జానకిరాం గారికి కేంద్ర విదేశాంగ శాఖ కార్యాలయం నుండి సమాచారం అందింది. అప్పటి రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ గారితో కలిసి పంజాబ్లోని వాఘా బోర్డర్కు వెళ్లి మత్స్యకారులను క్షేమంగా భారత్కు తీసుకురావటానికి కృషి చేసిన తరువాత వారు పాకిస్తాన్లో సుమారు 6 నెలలు జైలు శిక్ష అనుభవించడం వల్ల వారి జీవనోపాధి ఇబ్బంది అవుతారని జానకిరాం గారు మోపిదేవి వెంకటరమణ గారు సీఎం జగన్ గారితో మాట్లాడి వారికి వారి జీవన పరిస్థితి మెరుగుపరుచుకోవటానికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చెక్ను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విడుదల చేయటానికి అంగీకరించింది. పాకిస్తాన్ నుండి మత్స్యకారులు విడుదలైన శుభ సందర్భంలోనే బంగ్లాదేశ్ నుండి మత్స్యకారులు కూడా విడుదలవుతున్నట్లుగా అక్కడ అడ్వకేట్ ద్వారా జానకిరాం గారికి సమాచారం అందింది. ముందుగా పాకిస్తాన్ నుండి విడుదలైన మత్స్యకారులు క్షేమంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన తర్వాత వెంటనే బంగ్లాదేశ్ కు బయలుదేరారు జానకిరాం గారు. మరి అక్కడ బంగ్లాదేశ్ లోని ఆంధ్ర మత్స్యకారులకు సంబంధించిన అన్ని పూర్తయినా కాని కలకత్తాకు చెందిన మత్స్యకారులు 55 మంది విడుదలకు సంబంధించి జాప్యం జరగటం వల్ల సుమారు నెల రోజులు ఉండవలసి వచ్చింది. మొత్తం 63 మందిని విడుదల చేయించి అప్పటికే 6 నెలలు బోట్లు తీరంలో ఉండిపోవటం వలన వాటికి రిపేర్లు చేయించి వారందరూ కూడా స్వదేశానికి బయలుదేరేటట్లు కృషి చేశారు జానకిరాం గారు. తను చేసిన కృషికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి విజయనగరం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా జానకిరాం గారిని సత్కరించారు. ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మత్స్యకారుల బాధిత మహిళలకు మరియు వారి కుటుంబ సభ్యులకు జైలు నుండి విడుదల చేయించి వారికి అప్పగించటంలో సఫలీకృతమయ్యారు జానకిరాం గారు. మాట ఇవ్వటమే కాదు, దాన్ని చేతల్లో చూపించగల నాయకుడు మన ఉత్తరాంధ్రలో ఉన్నారని మత్స్యకారులు జానకిరాం గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. లాక్డౌన్లో ఉత్తరాంధ్ర మత్స్యకారులు 5,000 మంది గుజరాత్లో చిక్కుకుంటే వారిని స్వగ్రామాలకు తీసుకుని రావటానికి ముఖ్యమంత్రి జగన్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 56 బస్సులలో మత్స్యకారులను స్వగ్రామాలకు తీసుకువచ్చి వారికి అన్ని టెస్టులను దగ్గరుండి చేయించారు జానకిరాం గారు. ఆపదలో ఉన్నవారికి నేనున్నానని ఆపన్న హస్తం అందించి వారి కష్టాన్ని తన కష్టంగా భావించి అండగా ఉండే నాయకుడు ఈ ఊరిలో పుట్టటం, మనందరిలో ఉండటం మన ఊరి అదృష్టంగా భావించి ఇంకా ఎంతో మందికి తన సేవలు అందించాలని, ఎన్నో విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.